శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. వారాహిదేవిని ఆరాధించడానికి అతి ముఖ్యమైనవి 3 ప్రక్రియలు ఉన్నాయి. ఆ మూడిట్లో 3 విభిన్నమైన శక్తులు ఉన్నాయి. ఆ 3 కలిపి చేయగలిగితే పూజ చాలా అద్భుతమైన శక్తి. అవి ఏమిటంటే, మొట్టమొదటిది వారాహి స్తుతి, రెండవది వారాహిదేవి అష్టోత్తరం, మూడవది వారాహిదేవి కవచం. మహాశక్తివంతమైనది. అది వీడియోలో నేర్పిస్తాను మీకు. ఆఖరిలో మీకు ఆ కవచానికి క్లుప్తంగా అర్థాలు కూడా చెప్తాను. మొట్టమొదట నేర్చేసుకోండి. సరే, ఇప్పుడు చదివి వినిపిస్తాను, చూడండి. అస్య శ్రీ వారాహి కవచ మంత్రస్య త్రిలోచన ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ ఆదివారాహి దేవత గ్లౌం బీజం స్వాహా శక్తి ఐం కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణు సురేంద్రాది మాతృభైరవ సేవితాం హారనూపురకేయూర వలయేరుపశోభితాం జ్వలన్మణిగణ ప్రోక్త ముకుటోజ్వల శోభితాం శస్త్రాణ్యస్త్రాణి సర్వాణి స్వకార్యకరణాని చ కరైః సమస్తైర్వివిధైర్బిభ్రతీం ముసలం హలం. వారాహీదేవి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పఠేత్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రునికృంతయే. వార్తాళీ మే శిరః పాతు వారాహి ఫలముత్తమం నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంధిని రుంధిని నాసికా పాతు ముఖం పాతు సుజంభిని పాతు మే మోహిని జిహ్వాం స్తంభిని కంఠమాదరాత్ స్కంధౌ తు పంచమీ పాతు భుజౌ మహిషవాహిని సింహారూఢా కరౌ పాతు కుక్షౌ కృష్ణముఖీ సదా హలాయుధంచ వక్షశ్చ మధ్యమే ముసలీ మమ నాభింతు శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణీ ఖడ్గినీ పాతు కట్యాంతు మేఢ్రయోః పాతు ఖేటకీ గుదంచ క్రోడినీ పాతు జఘనం స్తంభినీ తథా చండోశ్చండా చ ఊరు మే జానునీ శత్రుమర్దిని జంఘాద్వయోర్భద్రకాళీ చాముండా గుల్ఫయోద్వయోః పాదౌ తదంగుళీశ్చేవా పాతు చోన్మత్త భైరవీ సర్వాంగం సతతం పాతు కాలసందీప్నీ మమ. వారాహీ కవచం దివ్యం సర్వసిద్ధిప్రదాయకం సర్వశత్రుక్షయకరం సర్వకార్యకరం శుభం. ఇది వారాహి కవచం. సరే, ఇప్పుడు ఈ కవచం నేర్చుకున్నారు కదా. ఇంతకీ ఎలా చదవాలి అంటే, నేను చెప్పినట్టే రోజు మీరు పూజ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే అమ్మవారికి విశేషంగా పంచమి రోజు కానీ ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు కవచం, అష్టోత్తరం, స్తుతి 3 కలిపి చదివితే అద్భుతమైన ప్రయోజనం. ఇవి 3 ఒక ట్రయాంగిల్ లాంటివి, మధ్యలో మిమ్మల్ని నుంచి అద్భుతంగా రక్షిస్తాయి. లేదు, వీటిలో ఏదో ఒకటి కుదిరితే చదవండి. ఒకరోజు ఇది, ఒకరోజు అది, అలాగైనా చదవచ్చు. ఇవన్నీ ఆడియోలు ఉన్నాయి కాబట్టి పెట్టేసుకుంటే మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు దీని అర్థం ఏమిటండి, క్లుప్తంగా చెప్తా మీకు. మొట్టమొదట చదివితే కవచం మనకి ఏమొస్తుంది అనేది పైన 4వ శ్లోకంలో ఒక చోటు చెప్పారు, చూడండి. భుక్తి ముక్తి ఫలప్రదం, భుక్తినిస్తుంది, ముక్తిని కూడా ఇవ్వగలదు. పఠే త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రు నికృంతయే. ఒకవేళ మిమ్మల్ని శత్రువులు విపరీతంగా ఏడిపించేస్తున్నారు అనుకోండి, తీవ్రమైన బాధలు ఉంటే కనుక రోజు 3 సార్లు చదవండి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. చదివితే అయ్యో బాబోయ్ శత్రువుల్ని తీసి పాడేస్తుంది అంతే. అసలు ఈ కవచం మామూలు కాదు. ఎంత కొమ్ములు తిరిగిపోయిన వాళ్ళైనా కొమ్ములు ఉంచేస్తుంది, వాడు మాట వినకపోతే తీసేస్తుంది అంతే. అంత అద్భుతమైన కవచం. అలాగే ఆఖరిలో కూడా చెప్పారు చూడండి, సర్వశత్రు క్షయకరం సర్వకార్యకరం శుభం. ఎటువంటి కార్యంలో అయినా సరే శుభాల్ని కలుగజేసేది ఇది. అందుకే మన ఛానల్లో వారాహి పూజ చేస్తే కనుక వేలాది మందికి అద్భుతమైన అనుభవాలు కలిగాయి. మొట్టమొదట కవచం యొక్క మంత్రం ఏమిటి, ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, బీజశక్తి ఏమిటి, అలాంటివన్నీ మొట్టమొదట చెప్పారు. అలాగే సర్వశత్రు నాశనార్థే జపే వినియోగ. బయట శత్రువులే కాకుండా మన లోపల శత్రువులు ఉంటారు కదా, పక్కవాడు పైకి వస్తుంది చూసి ఏడ్చే అసూయ అనే శత్రువు ఉండొచ్చు, వాడిని ఎప్పుడు కింద పడేద్దామని. అలాంటి శత్రువులను కూడా అమ్మవారు దూరం చేసి మన్ని పశుత్వం నుంచి మానవత్వానికి మారుస్తారు. అది ఈ కవచం యొక్క ప్రయోజనం. ఆ తర్వాత అమ్మవారి ధ్యాన శ్లోకాలు చెప్పారు. అంటే అమ్మవారు నీలం రంగులో ఉంటారట, చంద్ర సూర్యాగ్ని లోచనట, అంటే అమ్మవారి కళ్ళు సూర్యుడు చంద్రుడు, అందుకని భావిస్తున్నప్పుడు అలా భావించండి. అలా భావిస్తే కనుక చూడండి, ప్రతిరోజు ఆకాశంలో సూర్యుడిని చంద్రుడిని చూడగానే ఓహో అమ్మవారు వచ్చారు అనిపిస్తుంది. అలాగే తప్పు చేయాలనుకోండి, పొద్దున్న సూర్యుడు, సాయంత్రం చంద్రుడు ఉంటాడు కాబట్టి అమ్మవారు పైనుంచి చూస్తున్నారు, చెయ్యకూడదు అనిపిస్తుంది. అది ఇస్తుంది కవచం.
తర్వాత విధి విష్ణు సురేంద్రాది అంటే బ్రహ్మ విష్ణు దేవతలు వీళ్ళందరూ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. అమ్మవారి ఒంటి నిండా నగలతో అమ్మవారు శోభిస్తూ ఉంటారు. అలాగే చేతుల్లో అస్త్రశస్త్రాలన్నీ ఉంటాయి అని ఉంది. మీకు ఇదిగో ఇక్కడ చూపిస్తున్న వారాహిదేవి ఫోటో ఉంది చూడండి. ఈ ఫోటో ఈ ధ్యాన శ్లోకానికి సరిపోయేది. అమ్మవారు నీలవర్ణంలో ఉంటారు చూడండి. అందుకని అందరూ ఈ ఫోటో పెట్టుకుని పూజ చేసుకోండి. ఇది ధ్యానయోగ్యమైన పటం. సరే, ఇప్పుడు కవచానికి వచ్చేస్తే కనుక ఈ కవచంలో ఏమిటంటే మన శరీరంలో ప్రతి చిన్న భాగం గురించి చెప్పారు. మన నుదురు దగ్గరించి శిరస్సు దగ్గరించి మొదలుపెట్టి చివరికి పాదాలు దానికి ఉన్న అక్కడ దాకా చెప్పి వారాహి అమ్మవారి ఒక్కొక్క నామం చెప్తూ ఈ భాగాన్ని ఈ తల్లి కాపాడాలి, ఈ భాగాన్ని ఈ తల్లి కాపాడాలి అలా చెప్పుకుంటూ వచ్చారు. ఆ ఒక్కొక్క నామంలో విశేషమైన శక్తి ఉంది అమ్మవారిది. అందువల్ల ఆ భాగాన్ని ఆ శక్తి కాపాడుతుంది. ఎవరైనా మన మీద దుష్ట ప్రయోగాలు కానీ ఎన్న చేయదలుచుకున్నా, లేకపోతే మనకు ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏవొచ్చినా ఇది చదివితే కనుక అవయవాలన్నీ అమ్మవారి శక్తి వల్ల బాగుపడతాయి. అది ఫలితం. ఇది మీకు చదువుకుంటే అర్థమైపోతుంది. నేత్రే వరాహవదన, కర్ణవ్ అంటే నా కన్నులని వరాహవదన అయిన అమ్మవారు కాపాడాలి, నా చెవులని అమ్మవారు కాపాడాలి. ఇలా ఒక్కొక్క భాగం గురించి చెప్పారు. ఇది మా అడ్మిన్ టీంకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. ఇందులో గుదంచ క్రోడిని పాతు అని ఉంది. అంటే నా మలద్వారాన్ని అమ్మవారు కాపాడాలి అని. అదేమిటండి, పవిత్రమైన అమ్మవారి నామాలు ఇలాంటి వాటికి కూడా చెప్పేశారు అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో ప్రతి భాగము కూడా మనకి ముఖ్యమైనదే. కన్ను ఉందనుకోండి, చక్కగా భగవత్ స్వరూపాన్ని చూడొచ్చు. నోరు చక్కగా స్తోత్రం చేయొచ్చు. మలద్వారం మల విసర్జన చేయొచ్చు. కానీ శరీరంలో అన్ని ముఖ్యమైన భాగాలే. ఏ భాగం పనిచేయడం మానేసినా సరే ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకు మొన్న ఒకళ్ళు రాస్తున్నారు ఛానల్లో ఒక అనుభవం. ఏమిటంటే పాపం విపరీతమైన పైల్స్ కంప్లైంట్ అట వాళ్ళకి. అయ్యి అసలు మల విసర్జన చెయ్యాలి అంటే నరకం అంటే ఏంటో పాపం చూసేవారట. రక్తం పడిపోయి ఆ నొప్పి భరించలేక అయితే ఆయన రోజు పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వేసుకుని అది పనిచేయడం మొదలుపెట్టాక అప్పుడు మల విసర్జనకి వెళ్ళేవాట నొప్పి తెలియకుండా. అలాంటి ఆయన నేను వారాహి ఆరాధన మొదలుపెట్టానండి. 3వ రోజుకి ఆ నొప్పి బాగా తగ్గిపోయి నాకు అసలు ఏ రకమైన ఇబ్బంది కలిగించట్లేదు అన్నారు. చూడండి, ఇది కూడా సమస్యనా? అలాంటి సమస్య నుంచి కూడా కాపాడుతుంది. ఎందుకంటే మనకి ఎక్కడ నొప్పి వచ్చినా సరే వెళ్ళి చిన్నపిల్లాడికి నొప్పి వచ్చింది అనుకోండి, అమ్మ ఇదిగో ఇక్కడ కురిపేసిందమ్మా అని పిర మీద కురిపేస్తూ చూపిస్తాడు వాళ్ళ అమ్మకి. అంతేగాని మా అమ్మకి ఇలా చూపించకూడదు అని తెలియదు. అలాగే మనం అందరం అమ్మవారి ముందు చిన్నపిల్లలమే. అలాంటివి ఏవి మొహమాట పడకండి. ఈ కవచం చేస్తే మన శరీరాన్ని అలా కాపాడుతుంది అమ్మవారు. ఒకవేళ మీకు ఇది చదవడం రాకపోతే కనుక ఈ ఆడియో పెట్టుకుని పక్కన పేపర్ పెట్టుకుని అలా ఫాలో అవ్వండి. కొన్నాళ్ళకు వచ్చేస్తుంది. మీ అందరికీ దీనివల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సత్ఫలితాలు కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.